దేవుని వాక్యం చూసుకుందాం. బైబిల్స్ ఉన్నోళ్ళందరూ ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30-31 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30-31 వచనాలు. ఎవరైనా మైక్లో చదివి నాకు సహాయం చేయండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. చాలు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాటలు ఏమంటున్నాడంటే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞాపించటం అంటే కమాండ్, విడుదల చేయటం. అంటే యేసు ప్రభువును గురించి నా మాటలు అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ తెస్సలోనికే సంఘానికి మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో అక్కడ వెళ్ళినప్పుడు ఏథెన్సు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఏథెన్సు ప్రజలు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజల యొక్క వాతావరణం చూసినప్పుడు, బహు విగ్రహారాధనతో ఆ స్థలంలో ఉంటున్నప్పుడు, ఆ ప్రాంతంలో చూసినప్పుడు దేవుని యొక్క ఆత్మ పరితాపముతో తను ఆ ప్రాంతంలో గొప్ప పరిచర్య చేశాడు. అంటే చూడండి, కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు తాగి ఎవడన్నా రోడ్డు మీద పడిపోయాడు అనుకోండి, కొన్నిసార్లు మనుషులు ఏమనుకుంటారంటే ఆడి కర్మ, లేదంటే ఇక అని మనుషులు ఏమనుకుంటారంటే కొన్నిసార్లు ఒక వ్యక్తిని చూసినప్పుడు నాకెందుకులే అన్నట్టుగా కొన్నిసార్లు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక దేవుని యొక్క బిడ్డగా దేవుని ఆత్మచేత నింపబడిన ఒక వ్యక్తిలో చూసినప్పుడు ఎవరైనా కష్టంలో ఉన్నా, ఎవరైనా తాగి పడిపోతున్నా, ఇళ్ళ పక్కన తాగి కొట్టేసుకుంటున్నా మనసులో ఏముంటుంది తెలుసా? బాధ వేస్తూ ఉంటుంది. అయ్యో, ఈ కుటుంబం ఎప్పుడు విడిపించబడుతుందా? ఈ కుటుంబము ఎప్పుడు రక్షణలో నడిపించబడుతుందా? ఈ కుటుంబానికి సమాధానకర్త అయిన దేవుడు ఎప్పుడు ఈ కుటుంబాన్ని దొరుకుతాడా అంటూ పరిశుద్ధాత్మ అనుభవం చెందిన వ్యక్తిలో ఆ యొక్క ఆత్మ పరితాపం అనేది ఉంటూ ఉంటుంది. నిజమే. ఎందుకంటే లోకంలో సామాన్యంగా మనుషులు ఎవరు పట్టించుకోరు. కొన్నిసార్లు యాక్సిడెంట్ల గురించిన వార్త మనం విన్నప్పుడు అయ్యో అని కొంచెంసేపు బాధపడతాం, తర్వాత మళ్ళీ మామూలే వెళ్ళిపోతూ ఉంటాం. చూడండి, అలాగో కొన్నిసార్లు మనం ఏదైనా ఒక సంఘటన వింటున్నప్పుడు దాని విషయంలో మనం తీవ్రంగా మనం కలత చెందుతూ ఉంటాం. ఇక్కడ అంటున్నాడు ఈ యొక్క ఏథెన్సు ప్రజలు, ఎందుకంటే ఈ ఏథెన్సు ప్రాంతం అనేది కూడా అది దక్షిణ యూరోప్ అనే ప్రాంతంలో, అది మనకు గ్రీస్ అనే ప్రాంతానికి రాజధానిగా ఉంది. ఆ ఏథెన్సు పట్టణాన్ని ఇప్పుడు ఏమంటున్నారంటే అక్కడ దాని యొక్క పేరు ఎథీనా. అంటే దాని అర్థం ఏంటంటే సమాధానము. ఏంటంటే సమాధానము. చూడండి, ఎందుకంటే ఒకప్పుడు సమాధానం లేని ప్రాంతంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు ఆ ప్రాంతంలోనికి ఏం దొరికిందంటే సమాధానము. సమాధానం అనేది ఎలా దొరుకుద్ది అంటే సమాధానకర్త అయిన దేవుడు తన సేవకులను ప్రేరేపించి ఆ ప్రాంతంలో ఉన్న అలజడితో ఉంటున్నప్పుడు, గలిబిలితో ఉంటున్నప్పుడు, నెమ్మది లేక ఏ భక్తి చేస్తున్నారో ఎరుగరుగా వాళ్ళు అతి దేవతా భక్తి కలిగి ఉన్నారు, కానీ ఏ దేవుని ఆరాధించాలో సరైన తెలియని ప్రజలకు సమాధానకర్తను పరిచయం చేశాడు పౌలు గారు. నిజమేనండి. ఎందుకంటే ఈ ప్రాంతము చాలా పురాతనమైన ప్రాంతమే. ఒకవేళ క్రీస్తు పూర్వము నిజంగా 5,000 ఇంచుమించు 5,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ ప్రాంతం అది. ఈ ఏథెన్సు అనే పట్టణము ఇంచుమించు 3,000 నుంచి 5,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాంతం. నిజమే. చూడండి, అలాంటి ప్రాంతంలో కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి పౌలు గారు వెళ్ళారు. నిజమే. మరి మన దేశంలో కూడా సువార్తను పరిచయం చేసింది ఎప్పుడో తెలుసా? యేసుప్రభు శిష్యుడైన తోమా గారు క్రీస్తు శకం 53వ సంవత్సరంలో మన భారతదేశానికి వచ్చారు. మన భారతదేశానికి యేసుప్రభు చనిపోయింది సుమారు 20 సంవత్సరాల తర్వాత మన దేశానికి తోమా గారి ద్వారా సువార్త అనేది మనకు వచ్చింది. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికలో కొన్నిసార్లు మన దేశం కూడా ఉంది. ఇదేదో కొంతమంది తెలియక అమెరికా నుంచి వచ్చిన మతం అనుకుంటారు. లేదు. యేసుప్రభు యొక్క ప్రియమైన శిష్యుడు తోమా గారు మన ప్రాంతానికి వచ్చారు.
మరి మన ప్రాంతంలోకి వచ్చి ఆ కాలంలోనే మన ప్రాంతం అంతా సువార్త ప్రకటించబడింది. నిజమే. ఆ కాలంలో గ్యాండాఫారస్ అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుగారు మరి మన యొక్క భారతదేశంలో మరి ఈ యొక్క ప్రాంతాల్లో మంచి ఆర్కిటెక్చర్ మనకు కావాలని చెప్పేసి ఆయన దగ్గరికి యెరూషలేం అనే ప్రాంతానికి రాయబారిగా ఒక ఆయన్ని అక్కడికి అబాసిస్ అనే వ్యక్తిని పంపించారు. ఎప్పుడైతే అబాసిస్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆర్కిటెక్చర్గా అంటే చక్కగా కన్స్ట్రక్షన్ ఇంజనీర్గా, ఎందుకంటే సామాన్యంగా యూదులకు ఉన్న జ్ఞానము ఇప్పటికీ వాళ్ళకి మించిన జ్ఞానం ఎక్కడ కనపడదు. అలాంటి జ్ఞానముతో ఉన్న ఆ ప్రజల మధ్యకు మరి గ్యాండాఫారస్ అనే రాజు ఏం చేశాడంటే భారతదేశంలో మంచి కన్స్ట్రక్షన్ ఇంజనీర్ కావాలని చెప్పేసి రాయబారిగా మరి అబాసిస్ని పంపించినప్పుడు అక్కడ మన భారతదేశానికి ఈ యొక్క కన్స్ట్రక్షన్ పని మీద వచ్చారు తోమా గారు. అలాగూ మన భారతదేశానికి కూడా తోమా గారి ద్వారా క్రీస్తుని పరిచయము చేయడం జరిగింది. ఎప్పుడు చూడండి, ఎందుకంటే క్రీస్తు శకము 53లో, ఇప్పుడు ఏ సంవత్సరం 2025 సంవత్సరం. కాబట్టి అన్ని సంవత్సరాల నుంచి సువార్త ప్రకటన మన దేశంలో జరుగుతున్నా ఇంకా యేసు ప్రభువు గురించి తెలవని వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. చుట్టుపక్కల గ్రామాల్లో కానివ్వండి, కొంతసార్లు యేసు ప్రభువు అనేది మన దేవుడు కాదండి, ఆయన ఎప్పుడో యూదుల వారికి దేవుడే అన్నట్టుగా, ఇజ్రాయేల్ దేవుడే అన్నట్టుగా అనుకుంటారు. కానీ ఆయన నా కొరకు వచ్చాడు, నా కొరకు మరణించాడు, నన్ను విడిపించడానికి, నన్ను మరణము నుండి జీవములను దాటించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఆయనే నా రక్షణకర్త అని ఈ రోజున ఎంతమందికి తెలుస్తుంది? ఈ రోజున ఇంకా ఆయన గురించి తెలియని వాళ్ళు అనేక మంది ఉన్నారు. అవునండి. యేసు ప్రభు నిజమైన రక్షకుడు కొని తెలియని ప్రజలు చాలామంది ఉన్నారు. ఈ రోజుకి ఎంతో సువార్త ప్రకటించబడుతున్నా ఎన్నో ఆటంకాలు. ఆ కాలంలో వాళ్ళు అనుకునేవాళ్ళు నిజంగా ఏదో మరి తోమగారు వచ్చిన సందర్భంలో అక్కడ అనేక మంది త్వరగా నమ్మేవాళ్ళు కాదు. ఈయన ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతూ ఉండేవి, చనిపోయిన వాళ్ళు ఎగుస్తూ ఉన్నారు, ఇలాగ అనేక ఆశ్చర్యకారాలు జరుగుతూ ఉండేది. అంత మాత్రమే కాదు, ఒక రోజున పురోహితులు కొలంలోకి వెళ్ళి వాళ్ళు ఇవన్నీ రకరకాల పూజలు చేసుకుని నీళ్ళలో ఎలా వదులుతూ ఉంటాను. నీకు ఒక థాట్ వచ్చింది, నేను నిజమైన దేవుని గురించి పరిచయం చేయాలనుకుంటున్నాను, మీరు గనక ఒకవేళ నీళ్లు అలా పైకి జిమ్మినప్పుడు ఆ నీళ్లు కింద పడకుండా ఉంటాయి నమ్ముతారా అన్నాడు. అదేంటి, భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి నీళ్ళు అనేది పైకి వేసినప్పుడు డెఫినెట్గా ఎక్కడికి వచ్చేస్తాయి, మళ్ళా నీళ్ళలో పడిపోతాయి. కాబట్టి ఒకవేళ అలా గనక ఆగితే నువ్వు ప్రకటించే యేసు ప్రభువుని మేము విశ్వసిస్తామని చెప్పేసి వాళ్ళలో విశ్వాసం వచ్చింది. ఆయన జస్ట్ చిన్న ప్రార్థన చేసి ఆ నీళ్ళని అలాగ పైకి వదిలితే అవన్నీ అలాగే చక్కగా మెరుస్తూ అలాగే ఆ గాలి ఆగిపోయినాయి. మీరు కావాలంటే ఇలా టచ్ చేస్తూ ఉండే మీ చేతులకు కూడా టచ్ అవుతుంది నీళ్ళు. ఆ నీళ్లు మీరు కబుక్కుని ఏదో మాయ మంత్రం కాదు. కొన్నిసార్లు పిల్లలు బుడగలు ఉంటాయి చూసారా, చిన్నపిల్లలు బెలూన్లో ఇంత వాటర్ బాల్స్ అంటారా వాటిని, అలా ఫుఫ్ఫని ఊగుతూ ఉంటారు కదా, ఊగినప్పుడు బెలూన్స్ ఇలా చిన్న చిన్న ఏముంటాయి అలా వెళ్తూ ఉంటే పిల్లలు ఏమంటుంది దాన్ని అట్ట పడగొడుతూ ఉంటుంది చూసా. అట్లా మీరు కావాలంటే చూడండి, ఆ చేతులతో అలాగే జిమ్మిన నీళ్లు మీరు ఎలా టచ్ చేశారనుకోండి మీ చేతులు నీళ్ళు అంటుంది. ఇదేదో మాయ మంత్రం కాదు, చూసుకోండి అని చెప్పినప్పుడు నిజంగా వాళ్ళు కళ్ళారా చూశారు. వాళ్ళు ఆశ్చర్యకరుడు నిజంగా పరిచయం చేసినప్పుడు వాళ్ళు అనేక మంది రాజులు సహితము, అలాగే రాజుగారి యొక్క సహోదరుడు కూడా ఆయన చనిపోయినప్పుడు కూడా ఈయన తోమగారిని పిలిపించి ప్రార్థన చేయించుకుంటే చనిపోయిన వాళ్ళ సహోదరుడు లేచినప్పుడు ఆ కుటుంబం అంతా విశ్వసించి ఆ కాలంలో నెబుకద్నెజరు ప్రకటించేసావా, ఇలాంటి అద్భుతాలు చేయగలిగిన దేవుడు లోకంలో వేరొక దేవుడు లేడని చెప్పి విశ్వాసంతో అనేక మంది ఆ కాలంలో విశ్వసించారు. నిజమే, ఆ కాలంలో అనేక మంది విశ్వసించడం వల్ల మరి కేరళ చుట్టుపక్కల ప్రాంతాల్లో తోమగారు అనేక మందిరాలు కట్టించడం ఏంటి, ఆరాధన చేయటం ఏంటి, దేవుని గురించి అంటే వాళ్ళు కొన్ని అనుకుంటున్నారు ఏథెన్స్ పట్టణం లాగానే మన దేశంలో కూడా పురాతనమైన అతిదేవత భక్తి గలైన ప్రాంతమే. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎరగనట్టుగా వాళ్ళ యొక్క పరిస్థితిని గమనించి నిజదేవుణ్ణి పరిచయం చేశాడు. నిజమే, కొన్నిసార్లు పరిచయం చేసేటప్పుడు కూడా దేవుని యొక్క కార్యాలను బట్టి వాళ్ళు విశ్వసించాలా, అంతే తప్ప ఈ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన. చూద్దాం ఒక్కసారి 23వ వచనం చూద్దాం. అక్కడ నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు దానిని నేను మీకు ప్రచురణ పరచుచున్నాను. చూసారండి,
ఆయన ఏమన్నా అంటే, కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని మీకు ప్రచురం చేయుచున్నాను అంటూ అన్నాడు. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపడు. చూడండి, ఆయన మీరు అనుకున్నట్టుగా ఆయన ఏదో మనం కట్టిన దేవాలయాల్లోనే ఉంటాడు అనుకోబాకండి. నిజమేనండి, నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను అన్నాడు ఆయన. అలాగే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామన ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉంటాను సెలవిచ్చింది దేవుడు. నీ దేహమే దేవుని ఆలయము. అవునండి, నీ దేహము దేవుని ఆలయము, మీతో ఉంటానని, మీలో ఉంటానన్నాడు ఆయన. ఇంకా అన్నాడు, మీలో ఉన్నవాడంట లోకంలో ఉన్నవాని కన్నా గొప్పవాడు. అంటే చూడండి, ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా దేవుడు వారిలో ఉండి ఆయన యొక్క గొప్ప కార్యాలు నీ ద్వారా నా ద్వారా పరిచయం చేయాలని. ఒకప్పుడు ఎలాంటి వ్యక్తి అండి పౌలు? ఒకప్పుడు అనేక మందిని చిత్రహింసలు పెట్టిన వ్యక్తి. ప్రార్థనకు వెళుతున్న వారిని రకరకాలుగా ఈడ్చికెళ్ళిపోయి వాళ్ళని ఖైదులో వేసి అనేక రకాల చిత్రహింసలు పెట్టిన వ్యక్తి. దేవుని కొరకు నిలబడుతూ, దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుని యొక్క గొప్ప కార్యాలు చేస్తూ, మరి ఆయన అనేక స్థలాల్లోకి వెళ్ళి దేవుని యొక్క గొప్ప పరిచయం చేస్తున్న సమయంలో ఒక రోజున ఒక దురాత్మ పట్టిన ఒక పూతోనండి దయ్యం అంటుంది, వీళ్ళు సర్వోన్నతుని యొక్క దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురం చేయించున్నారని కేకలు వేసి చెబుతుంది. ఏమంటుందండి? వీళ్ళు సర్వోన్నతుని యొక్క దేవుని యొక్క దాసులు. పౌలు శీలల గురించి దయ్యాలు సాక్ష్యాలు చెప్తున్నాయి. సర్వోన్నతుని యొక్క దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురము చేస్తున్నారు. కేకలు వేస్తూ దురాత్మలు చెప్తా ఉన్నప్పుడు ఆయన దాన్ని గద్దించినప్పుడు ఆమెలో నుండి ఆ దయ్యం అనేది వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆమెలో నుండి ఆ దయ్యం వెళ్ళిపోయిందో అక్కడ జరిగింది ఏంటంటే, సోది చెప్పే ఆమెలో నుంచి ఆ దురాత్మ వెళ్ళిపోయినప్పుడు ఆమె మామూలు స్త్రీగా అయిపోయింది. ఇక ఆమె సోది చెప్పడం తెలియట్లా, మామూలుగానే మాట్లాడుతుంది. నాకేమైంది, నేను బాగానే ఉన్నాను అనుకుంటాం తప్ప వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, పౌలు శీలలో ఆ దురాత్మను గద్దించినప్పుడు ఆ దురాత్మ అనేది ఎప్పుడైతే వాళ్ళ నుంచి వెళ్ళిపోయిందో వాళ్ళు అనుకుంటున్నారు మాకు ఇంకా లాభం పోయినట్టే, జనాలు అనేక మందిని సోది చెప్పించి ఈ అమ్మాయి దురాత్మ ద్వారా మేము రకరకాలుగా డబ్బులు సంపాదించుకుంటుంటే ఇప్పుడు ఆ దయ్యాన్ని ఈయన ఏం చేశాడు, ఈయన దాన్ని ఎక్కడో బంధించేశాడు, ఇప్పుడు ఇది రమ్మన్న రావట్లేదు. ఇది ఇక ఆ కోపము అక్కసతోటి వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? 16వ అధ్యాయం 19వ వచనం చూద్దాం ఒకసారి. యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. చూసారా? అంటే వారి లాభసాధం ఎప్పుడైతే పోయిందనుకున్నారో వాళ్ళ గ్రామ చావిడిలో తీసుకెళ్ళి ఈడ్చుకు వెళ్ళిపోయి న్యాయాధిపతుల దగ్గర తీసుకొచ్చి, ఈ మనుషులు మనం అంగీకరించని చేయుటకను కూడా ఆచారాలు చేస్తున్నారు, మన పట్టణాన్ని గలిబిలి చేసేస్తున్నారు. అలాగే వాళ్ళు దొమ్మిగా వచ్చి వాళ్ళు ఏం చేశారంటే బెత్తములతో కొట్టాలని వాళ్ళకి ఆజ్ఞాపించారు. వాళ్ళు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో భద్రంగా కనిపెట్టాలని చెరసాల నాయకులు కూడా అప్పగించారు. సామాన్యంగా దొంగోడు దొరికితే కూడా ఏం చేస్తారు జనాలు? ముందు ఒక వాయి తీసేస్తారు ముందండి. అట్టాకు పోలీసు వాళ్ళు తర్వాత చెప్తారు. అలాగూ కొన్నిసార్లు వాళ్ళకు కూడా కక్ష లోపల ఏంటి, మా ప్రాంతం అంతా గలిబిలి చేసేస్తున్నారు వచ్చి. సామాన్యంగా జనాలకి అనుకునేది ఏంటంటే, సువార్త ప్రకటిస్తున్నది ఎప్పుడు కుటుంబాల్లో జరిగేది ఏంటంటే, ఒక త్రాగుబోతు మారతాడు, ఒక వ్యభిచారి మారతాడు. అలాగే ఇదివరకు ఎప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తి ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని దేవుడు దర్శించినప్పుడు ఆ కుటుంబంలో వచ్చే మార్పు ఏంటంటే, ఆ నూతన హృదయము నూతన స్వభావం అతనిలోకి వచ్చినప్పుడు ఇదివరకులాగా నోరు ఇష్టానుసారంగా వాగడం, ఇదివరకులాగానే ఆ నోరు తెరిస్తే బూతులు అనేది రావు, అబద్ధాలు అనేది రావు. అంటే రక్షణ పొందిన వ్యక్తిలో వచ్చే మార్పు ఇది. మరి అనేక మంది కూడా నశించిపోతున్న వారికి దేవుని యొక్క ప్రేమను ప్రకటించి సువార్త ప్రకటించేది ఎందుకంటే ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ కూడా అంతటా కూడా మారు మనసు పొందాలని
ఆజ్ఞాపించుచున్నాడు. మరి ఆజ్ఞాతిక్రమం ఏమవుతుంది చెప్పండి? పాపము, సంగతి తెలుసు. మరి ఎందుకు అనేక కుటుంబాల్లో కూడా ఇంకా రక్షణ పొందుకోకుండా వెళ్ళిపోతున్నారు అంటే, మనుషులు ఏమనుకున్నదంటే పొందుదాం కానీ నాకు ఇంకా టైం ఉంది, ఈ లోకంలో ఇంకా నాకు కొంచెం మానుకోవాల్సిన కొన్ని అలవాట్లు నాకు ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడే కొంచెం మానుకోలేను. ఈ వయసులో, ఏ వయసు మరి ఈ వయసులో ఉండాల్సిన కొంచెం ఉంటాయి కదా, ఏదైనా కొన్నిసార్లు మనం మళ్ళా పడిపోతే పడతం లెగుతూ ఎందుకులే ఏకంగా దేవుళ్ళు గట్టిగా స్టాండర్డ్గా ఉందాం అనుకుని మనుషుల యొక్క ఆలోచనలు, అంటే మనుషుల యొక్క ఆలోచనలు వేరుగా. కానీ యాకోబు భక్తులు ఏం చెప్తున్నాడు? రేపు ఏం సంభవిస్తుందో మనకి తెలీదు, రేపు పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. అందుకనే ఈ నేడే రక్షణ, నేడే అనుకూల సమయం. ఇక్కడ చాలా దెబ్బలు కొట్టి వాళ్ళ చెరసాల్లో వేసి బొండ వేసి బిగించిన తర్వాత వాళ్ళు నిజంగా హృదయమంతుడితో దేవుని స్తుతించారు. మధ్యరాత్రులు లేచి ఏం చేసేది తెలుసా? ఏం చేశారు మధ్యరాత్రులు? చదువున్నాను కిందకి వెళ్తే 25 వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అందరి బంధకాలు కూడా ఏమైపోయినట్టండి? చూడండి, ప్రార్థన చేసింది ఎవరో, స్తుతించింది ఎవరో? పౌలు శీలలు. అంటే చూడండి, ఆ ప్రభావము ఎక్కడి వరకైతే ఉందో, అంటే చూడండి, యెహోవా స్వరము బలమైంది, యెహోవా స్వరము ప్రభావం కలిది అంటారే, అలాగే ఆ శబ్దం అనేది ఎక్కడి వరకైతే వినిపించబడుతుందో ఆ ఖైదీలందరి యొక్క బంధకాలు ఏమైపోయినాయండి? ఊడిపోయినాయి అంటండి. అంటే చూడండి, ఎప్పుడైతే వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారో, దేవుని ఆరాధిస్తున్నారో, అందుకని దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించాలా, దేవుని ఆరాధించాలా. ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తావో, దేవుని ఆరాధిస్తావో, దేవుని ఎప్పుడైతే గణపరుస్తావో, దేవుడు నీ జీవితంలో ఉన్న బంధకాలు కూడా ఆయన తీసేస్తాడు. ఎందుకంటే మనం అనేక రకాలైన బంధకాలతో వస్తాం, అనేక సమస్యలతో వస్తాం. మరి మనము భూలోకంలో ఉండగానే మనం దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం అనేది ఇక్కడే మనకి. అక్కడికి వెళ్ళినాక మనం చేసే వ్యవసాయం ఏం లేదండి. అక్కడికి వెళ్ళినాక ఏ విత్తనం వేద్దామని ఆలోచించబాకండి. పరలోకంలో మనం విత్తనాలు వేసేది లేదు, పంట పండించేది లేదు. అక్కడంట దేవుని ఎప్పుడు కూడా స్తుతించడమేనంట, దేవుని ఆరాధించడమేనంట. మనం పరలోకం వెళ్ళినాక మనం అక్కడ ఏ వ్యవసాయం చేసే పని లేదండి. మనం అక్కడ గేదెలు కట్టేసుకుంటాం కానీ, కోళ్ళు పెంచుకుంటాం కానీ. అర్థమైందా? ఈ 2 బంధకాలు ఎక్కువ పల్లెటూరులో. అమ్మ ఎక్కడన్నా ప్రార్థనకు రండి అంటే, అయ్యా నాకు గేదె ఉందయ్యా, అది నన్ను వదలదు, నేను దాన్ని వదలను. మొత్తానికి మరి సాయంత్రం కల్లా మేము కోళ్ళు చేయడానికల్లా మేము వెళ్ళిపోవాలా, నాకు కుక్క ఉంది, నాకు పిల్లి ఉంది. ఇక మనుషులుగా రకరకాలైన బాధ్యతలు అనేది ఈ భూలోకంలో ఉంటాయి. నువ్వు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళినాక అక్కడ కుక్కలు పెంచే పని లేదు, గేదెలు పెంచే పని లేదు, కోళ్ళు అంతకన్నా పెంచే. కాబట్టి మనము స్తుతి ఆరాధన అనేది భూలోకంలో ఉండగానే మనం ఎప్పుడైతే మనం ఆయన్ని స్తుతిస్తామో, ఆరాధిస్తామో, నీకు అక్కడికి వెళ్ళినాక ఇంకా కొత్త కొత్త ఆరాధన నేర్చుకుంటాను. హల్లెలూయా. మధ్యరాత్రి లెగిసి వాళ్ళు దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తున్నారండి, దేవుని ఘనపరుస్తున్నారు. ఎప్పుడైతే అలాంటి అద్భుతంగా నిజంగా వాళ్ళు ఆరాధన చేస్తున్నారో భూకంపం కలిగింది. ఆ భూకంపంలోనే జరిగింది ఏంటంటే అందరి బంధకాలు ఊడిపోయినాయి. అక్కడ జరిగింది ఒక్క ఖైదీ కూడా ఎవడో పారిపోలా. చెరసాల నాయకుడు అనుకుంటున్నాడు, అయ్యలారా ఏంటి పరిస్థితి అసలుకి? వాళ్ళందరూ కూడా తప్పించుకున్నారు అనుకుని కత్తి తీసుకుని తను తానే చంపుకోబోయాడు. ఎప్పుడైతే తను తాను చంపించుకోబోయాడో, నువ్వే హాని నువ్వు చేసుకోబాక, ఏ హాని చేసుకోవద్దు. మేమందరం ఇక్కడే ఉన్నాము, క్షేమంగా ఉన్నాము, నువ్వే హాని చేసుకోవద్దు. నిజమేనండి. ఎక్కడైనా కొన్నిసార్లు ఇలాంటి ఉపద్రవాలు జరిగినప్పుడు, బాంబులు కానీ ఎక్కడన్నా పడుతున్నప్పుడు కొన్నిసార్లు జరిగేది ఏంటంటే ఎవడికాడే ప్రాణభయంతో ఉంటారు. ఇక అవకాశం దొరికినప్పుడు పారిపోటాక చూస్తాడు దొంగోడు ఎప్పుడు. కానీ ఇక్కడ పౌలు శీలలతో కలిసి ఉన్నప్పుడు ఎవడో కూడా పారిపోవాలని ఎవడు అనుకోలేదండి. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు వీళ్ళకి బాగా పిచ్చబట్టింది, ఇన్ని దెబ్బలు కొట్టినా వీళ్ళకేమవుతుంది, పిచ్చ గట్టిగా ఎక్కింది అనుకుంటారు. అంటే పిచ్చ కాదు, అది అక్కడ ఆత్మ పరితాపం. అది అర్థమవుతుందా? దేవుని యొక్క ఆత్మచేత నింపబడినప్పుడు ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్ని నిజంగా వాళ్ళని హింసలు పెట్టినా వాళ్ళు ఒకటే మనసు. పౌలు గారు ఎప్పుడు కూడా బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభము.
నిజమేనండి. ఈ పరిచర్లో కొన్నిసార్లు చాలా వేదనతో ఉంటున్నప్పుడు కూడా అనేక స్థలాల్లో కూడా దేవుడు ఆయనను బలపరిచేవాడు. 18వ అధ్యాయము 9, 10 వచనాలు కూడా చూడండి ఒకసారి. 18వ అధ్యాయం అపోస్తుల కార్యములు. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు, ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీది 6 నెలలు అక్కడ నివసించాడు. చూసారండి, సంవత్సరన్నర దేవుని సువార్త ప్రకటించాడు. ఎవరిని మాటను బట్టి చెప్పండి? దేవుడు చెప్పాడు, అబ్బాయి భయపడబాక, పౌలా భయపడబాక, ఏమన్నాడు? భయపడక నువ్వు మాట్లాడు, మౌనంగా ఉండొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనో కూడా రాడు. నిజమేనండి. దేవుడు ఆ మాట ఇచ్చినప్పుడు ఇంకెందుకండి అసలు పౌలు గారు? ఎంత ధైర్యం అంటే దేవుని యొక్క పరిచర్యలో ఆయన ఎన్ని శ్రమలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆయన పరిచర్యలో అన్ని జనుల మధ్యకు సువార్తను ప్రకటించడానికి దేవుడు ఆయన్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే యూదులు కొన్నిసార్లు ఆయన్ని హేళనగా, ఆయన కొట్టడానికి, ఆయన్ని రకరకాలైన ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన ఒకటే నిర్ణయించుకున్నాడు, ఇక మీదట నేను అన్ని జనుల మధ్యకు నేను వెళుతున్నాను. వారికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు, వాళ్ళకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఆ ఏథెన్స్ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అతి దేవతా భక్తి గల వారై ఉన్నారు, కానీ వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లా. మీకు తెలియబడిన దేవుని గురించి నేను పరిచయం చేస్తున్నాను. జగత్తును అందరి సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమినికి ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయములో ఆయన నివసింపడు. దేవుని వాక్యం స్పష్టంగా వాళ్ళు చెప్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఆయన వెళుతున్నప్పుడు ఎన్ని రకాలైన అనుభవాలు గుండా వెళ్ళాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళిన నిందలు, అవమానాలు, పోరాటాలు గుండా వెళ్ళాడు. ఆయన ఏం తప్పు చేశాడని? నిజమే, ఆ లుస్త్రా, ఈకోనియా ఆ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు ఆయన విపరీతంగా కొట్టేశారు. చచ్చిపోయాడని తీసుకెళ్ళి వెళ్ళిపోయారు, అక్కడ పడేశారు. కానీ తర్వాత ఆయన లేచి ఏ స్థలంలో అయితే అవమానించారో, ఏ స్థలంలో అయితే ఆయన దెబ్బలు తిన్నాడో అక్కడికి వెళ్ళి విశ్వాసాలను బలపరచడానికి వారి మధ్యకి వెళ్ళి మళ్ళా పరిచయం చేశాడు. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో, విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో, దుష్టుల క్షేమము నే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకునగా, దుష్టుల క్షేమము నే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకునగా, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, ఎడబాయని నీ కృపా. విశ్వాస పోరాటంలో ఎన్నో శోధనలు అండి. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఈ సేవని అనవసరం చేస్తాననేమో అనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్న ఒక ఆత్మ కూడా రక్షణ పొందుకోకుండా, ఎంతో కాలంగా దేవుని యొక్క పరిచయం చేస్తున్నా కూడా త్రాగు నుంచి విడుదల పొందుకోకుండా ఒక్క ఆత్మ నశించిపోయినప్పుడు
నిజంగా వేదన. ఎందుకంటే ధనవంతుడు అయినాడు, అక్కడికి వెళ్ళినాక ఏడుస్తున్నాడంట. అయ్యా, భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, ఇప్పుడైనా కనీసం లాజరును పంపిస్తే వాళ్ళు మారు మనసు పొందుతారయ్యా. నిజమే. ఈ రోజున అనేక మందికి మారు మనసును గురించిన అవగాహన ఇంకా ఉండట్లేదు. ఈ రోజున మారు మనసు అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు రక్తములో ఎవరైతే పాపములో వాళ్ళు ఒప్పుకుంటారు, ఎలాగంటే పశ్చాత్తాపంతో వాళ్ళు హృదయాన్ని సరిచేసుకుంటూ మనుషులు ఎదుట, దేవుని ఎదుట ఒప్పుకొని దేవుడిచ్చిన ఆ కృపను అంటే ఆ రక్షణ ఆనందము పొందుకున్న వ్యక్తిలో, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, వాయిస్ కరెక్ట్ చేయను ఒకసారి, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే వాయిస్ కరెక్ట్ చేయాలి ఇంకా, మారు మనసును గురించిన అనుభవం అంటే రక్షణ అనుభవం పొందుకున్న వ్యక్తి దేవుని యొక్క బిడ్డగా తనకి కళ్ళ మీద జయం వస్తుంది, మరొకటి నోటి మీద కూడా జయం వస్తుంది, శరీరం మీద కూడా ఏం వస్తుంది తెలుసా? జయం వస్తుంది. అంటే కళ్ళ మీద జయం రాలేదనుకోండి, చూసిందల్లా అర్థమైందా? అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే పొరుగింటి పుల్లకూర రుచి అంటారు చూసారా? ఇక అయిన వేరుగా చెప్పడం అనవసరం. కానీ అంటే మనుషులకు తృప్తి అనేది లేకోకుండా దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది, నీ పొరుగువా అనేది ఏది ఆశించదు. అందుకని మనం కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలా. దేవుడు నీకు ఏ భాగస్వామి ఇచ్చాడో ఆ భాగస్వామితోనే ఎప్పటి వరకు ఉండాలి తెలుసా? ఎప్పటి వరకు? మరణము మనలను ఎడబాపు వరకు. ఆ బాండేజ్ అనేది కరెక్ట్గా ఉండాలి. లేకపోతే దేవుని యొక్క బిడ్డలుగా మనము మందిరానికి వచ్చినా నీ శరీరం మీద నీకు జయం లేకపోతే, నీ కళ్ళ మీద నీకు జయం లేకపోతే, నీ నోటి మీద కూడా జయం తప్పుతావు. ఎక్కడికి వెళ్ళామంటే ఇక్కడికే అంటావు తప్ప. ఈ రోజున అన్నీ తెలుసుకుంటున్నారండి. ఇది అంతా పిచ్చి రోజులు కాదు ఇవాళ. అసలు ఆడవాళ్ళదే రాజ్యం ఇవాళ. నిజమే. ఎప్పటికైతే డ్వాక్రా లీడర్లు చేశారో తర్వాత టైం మారిపోయింది. టైం మారిపోయింది. అనుకున్నారు ఆడవాళ్ళు ఆ అజ్ఞాన కాలంలో ఏదో మా ఆడవాళ్ళు చూసి చూడనట్టుకున్నారు. కానీ ఇప్పుడైతే తేడా వస్తే ఏ చేస్తున్నారు? అసలు మగవాళ్ళకే నమ్మకంట్లా. కొన్నిసార్లు కొన్ని చోట్ల తెలుసుకుంటున్నారు, ఏదో అక్రమ సంబంధం ఉందనుకో, ఏమనుకోకపోతే నీకే పెళ్లి చేసేస్తానే. ఎందుకంటే మధ్యరాత్రులు మళ్ళీ ఎక్కడ లేపేస్తాను భయ్యు నిద్రపోవట్లా. ఇవాళ జనాల పరిస్థితి అలా ఉంది. ఎందుకంటే ఆ అజ్ఞాన కాలం వేరు. గుంజబట్టి నేలాడేవాళ్ళు, కొట్టినా తిట్టినా. ఇవాళ గుంజట్టుకుని నేలాడేవాళ్ళు ఎవరు లేడేవాళ్ళ. తెల్లడికి ఈడుంటాడో లేదో అర్థం అవ్వట్ల ముందు, ఎందుకన్నా మంచిది అని చెప్పేసి ఈడే ముందు డిసిషన్కి వచ్చేస్తున్నారు. నిజమే, ఇవాళ పరిస్థితులు అలా ఉన్నాయి. మరి నాలెడ్జ్ అంత బాగుంది. ఈ రోజున గూగుల్ మ్యాప్ ద్వారా చూసుకుంటున్నాడు, ఎక్కడికో క్యాంప్ వెళ్ళి అంటున్నాడు, పక్కన ఇంట్లోనే ఉన్నాడు, అక్కడ తెలిసిపోతుంది, సిగ్నల్ వచ్చేస్తుంది, ఎక్కడ ఉంది ఫోన్లో సిగ్నల్ వచ్చేస్తుంది, పక్కింట్లో ఉన్నట్టుగా సిగ్నల్ వస్తుంది, తెలిసిపోతుంది. ఈ రోజున ఇదివరకులాగా కాదండి, ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. మన ఫోన్ ఎక్కడుందో, ఏ ప్రాంతంలో, ఎంత దూరంలో ఉందో అన్నీ తెలిసిపోతాయి. నేను ఎత్తుకుంటాను, నా వాచ్ ఎక్కడెట్టని కనపడిపోతే కొన్నిసార్లు నా వాచ్ ఎక్కడుందో ఫోన్లో చూసుకుంటే పలానా చోట ఉందని చెప్పుద్ది, నా చూపిస్తే దారి అక్కడికి వెళ్ళిపోతా. అలాగే ఈ బడ్స్ ఎక్కడున్నాయో నాకు కనపడిపోతే ఎక్కడున్నాయో, ఏ జేబులో ఉన్నాయా, లేకపోతే ఆ చర్చిలో మర్చిపోయినా, ఈ చర్చిలో మర్చిపోయినా చూసుకున్నామంటే ఇది నాకు చెప్పుద్ది. దానిలో ఫోన్లో వచ్చేస్తుంది, నువ్వు అక్కడ మర్చిపోయి పలానా చోట ఉందని నా ఫోన్లో మెసేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడున్న టెక్నాలజీ అలాంటిది. చూడండి, కొన్నిసార్లు మనం ఏదో ఆ అజ్ఞాన కాలంలో నడుచుకున్నట్టుగా మనకు ఏదో అవసరం లేదు అనుకోవద్దు అన్నాడు. అందరూ అంతటా కూడా ఏం చేయాలంటండి? మారు మనసు పొందాలి. నిజమే. చూడండి, అందుకండి మనం ఎప్పుడైతే మారు మనసు అనుభవం పొందినప్పుడు గ్రహింపయ్యేది ఏంటంటే, నీ హృదయం అంతటితో కూడా నిజంగా ఆ యొక్క బాప్తీస కార్యక్రమం వెళ్ళబోయే ముందు మొదట నీ పాపల విషయమే లోతైన పశ్చాత్తాపడతావు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆత్మ మూలంగా జన్మించే వ్యక్తిగా ఉండాలా. సెకండ్ స్టెప్ ఏంటంటే నీటి మూలంగా జన్మించే వ్యక్తిగా ఉండాలా. థర్డ్ స్టెప్ ఏంటంటే ప్రభు బలలో పాల్గొనాలా. ఒక రోజున పేతురు గారు అంటున్నాడు, అపోస్తుల కార్యాలను చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం చదువునాను ఒకసారి.
పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం వల్ల మీరు కూడా పొందుకుంటారు. అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కరు ఏం చేయాలంట? బాప్తిసం అనేది తీసుకోవాలి. అవునండి. ఈ బాప్తిసం అనుభవం అనేది ఒక వ్యక్తిని ఏం చేస్తంటే పాత జీవితాన్ని పాతిపెట్టి నీ హృదయంలో దేవుని కొరకు జీవించడానికి, ఇక నాలో జీవించేది నేను కాదు, నా యందు క్రీస్తే. అవునండి. అందుకని రక్షణ పొందిన వ్యక్తిలో మార్పు అనేది గమనించాల. రక్షణ పొందిన వ్యక్తిలో అతని యొక్క స్వభావంలో మార్పు అనేది వస్తుంది. చూసారా? అందుకని మనం గమనించుకోవాలి. ఇక్కడ పేతురు గారు ఏమంటే మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ మీతో ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని కూడా మీరు పొందుకుంటారు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? నీలో పాపమును గురించి, నీతిని గురించి ఏం చేస్తాడు? ఒప్పింప చేసే ఆత్మ నీలో పెడతాడు. అప్పుడు నీకు అర్థమైపోతుంది డీజే దగ్గర ఎలా వెళ్ళకూడదు, ఇక్కడ వ్యర్థమైన మాటలు, ఇక్కడ వ్యర్థమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను అలాంటి స్థలాలకు వెళ్ళకూడదు. కీర్తనకారుడు చెప్పినట్లుగా దుష్టుల ఆలోచన చొప్పు నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట నేను ఎక్కడ కూర్చోవాలా? యెహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తున్నారు. దేవుని యొక్క మందిరంకి వెళ్ళాలా, ఆదివారం ఈ రోజున సమయానికి వెళ్ళాలా, దేవుని ఆరాధించాలా, దేవుని గణపరచాలా, దేవుని సంఘముతో కలిసి నేను దేవుని గణపరచాలా. దేవుడు ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్న తర్వాత నువ్వు దేవుని సన్నిధికి సమయానికి వెళ్ళిపోతావు. దేవుని సన్నిధిని నువ్వు పోగొట్టుకుంటానికి ఇష్టపడవు. నిజమే. అపవాది నేను ఏం చేస్తా అంటే మాంసం కొట్టు దగ్గర కూర్చోబెడతారు తీసుకెళ్ళి ఆదివారం. వీడి మనసంతా ఏంటంటే ఆఖరి తోడొచ్చేదాకా. సామాన్యంగా మాంసం కొట్టాడు ఏం చేస్తాడంటే ముందు ఇచ్చేస్తాడు, ఆడెన్ని పక్కలన్నీ ముందు తీసేసేస్తాడు. మాంసం కొట్టాడు నీకు తొడ మాంసం ఇవ్వాలంటే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి గంట సేపు ఉంచావా, లేదంటే ఇక టైం అయినా కానీ వెళ్ళాలి. ఇక మెట్ట మధ్యాహ్నం అప్పుడు చక్కగా కాయ కనపడతా నీకు ఏలాడేసి రెడీగా ఉంటుంది. ఇక అప్పుడు మా ఊళ్ళో అందరూ కొట్టేస్తాడు, ఆఖరి దాకా దాచుకుంటాడు. ఎందుకు? నేను పోతు మాంసాన్ని మీకోసం ఉంచాను, దానికోసం మీరు సిద్ధపడాలని చెప్పేసి ఆదివారం మటన్ కొట్టు దగ్గర నేను కూర్చోబెట్టేస్తాడు తీసుకెళ్ళాడు. అంతే. నిజమేనండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో నిన్ను చెడగొట్టడానికి, దేవుని వాక్యం నేను వినకుండా చేయటానికి, దేవుని యొక్క మాటలు వింటే నీకు ఎక్కడ విశ్వాసం వస్తుందని నీ విశ్వాస జీవితాన్ని చెడగొట్టడానికి నిన్ను రకరకాలుగా వాడి శోధిస్తూనే ఉంటాడు. అవునండి. వాడి శోధకుడు, వాడు దొంగ. నీ ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడానికే వాడు చూసేదాడు. నిజమే. ఎందుకు మారు మనసు పొందాలి మరి చెప్పండి? ఏదైనా నాకు లాభం ఉంటే కదా అనుకుంటారు ఏది చూసినా. మారు మనసు ఎందుకు పొందాలి అంటే 31వ వచనం ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో చెప్తున్నాడు. అక్కడ చదువునా? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 31వ వచనం చదువునాను ఒకసారి. ఎందుకంటున్నాడు? ఎందుకనగా అది తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి అది భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. భూలోకానికి తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని దేవుడు ఉంచాడు. ఆ దినము మహావేండ్రముతో పంచభూతం లయమైపోతుంది దేవుడు చెప్తున్నాడు. కడబోర శబ్దము విన్నప్పుడు మొదట మృతులు లెగుస్తారంట, ఆ తర్వాత సజీవులమై నిలిచిండు వారు ఆయన్ను ఎదుర్కొంటారు. కాబట్టి ఈ భూలోకములో ఆయన ఒక తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని నిర్ణయించున్నాడు. ఆ యొక్క దినము కొరకు మనం ఏం చేయాలంటే సిద్ధపడి ఉండాలి. అందుకని కొన్ని ఉపమానాలు చెప్పాడు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే సిద్ధపాటు అనేది మనకు అవసరం. జనాలు దేనికి సిద్ధపడుతున్నారు తెలుసా? జూలై 5వ తారీఖున భూకంపం వచ్చేద్దంట, జపాన్ మునిగిపోద్దంట అన్నారు అనుకోండి. అమ్మో ఎందుకన్నా మంచిది కానీ బతికుంటే మళ్ళీ వద్దామని చెప్పేసి జనాలు ఎవరికాడికి ఆ ఊళ్ళు వదిలి పారిపోతున్నారు. నాకు తెలిసినంత వరకు మరణం అనేది చెప్పిరాదు ఎప్పుడు కూడా. మనకు అసలు సునామీ తెలవనప్పుడు మనకు తెలియదు దాని గురించి. వచ్చినాక తెలిసింది సునామీ అంటే ఎలా ఉంటుందా, దాని యొక్క ప్రభావం ఎలాగుంటుందా.
సముద్రం అడుగున ఎన్నో కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చినప్పుడు దాని యొక్క పరిస్థితిని బట్టి అలాంటి సముద్రం అనేది అనేక ప్రాంతాలు ముంచివేస్తుంది అన్న సంగతి మనకు తర్వాత తెలిసింది. నిజమే. కరోనా గురించి మీకు ఏమైనా తెలుసా? అంతకుముందు నాకైతే తెలీదు. వచ్చినాక మన చేతులకు రాసుకుంటాం నేర్చుకున్నాం, మూతులు గుట్టలు కడతా నేర్చుకున్నాం మనం. సామాన్యంగా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో పాపం శానిటైజ్ చేసుకుంటారు, కానీ మనకు అంతకు తెలియదు కదా. ఎంతసేపు ఇంటికి వెళ్ళినా బయటకు వెళ్ళినా జేబులో సీసా పెట్టుకుంటాం, బాటిల్ వేసుకుంటాం, మూతి గుడ్డ కట్టుకుంటాం. జనాలకు ప్రాణ విలువ ఏంటో తెలిసిందండి. ఎంతమంది నశించిపోయారండి, లక్షల కొలది ప్రజలు నశించిపోయారండి. రేపు ఏం జరుగుతుందో మనకు తెలీదు. రేపు రాబోయే దినాల్లో ఎన్నెన్ని రకాలైన వార్తలు ఉంటాయో మనకు తెలీదు. మనం ఈరోజు వారమే కానీ రేపటి వారం మనము కాము. అందుకని నేడే రక్షణ, నేడే అనుకూల సమయము, రేపు కాదు. రక్షణ పొందిన వారు మాత్రమే, ఎవరైతే ప్రభు రక్తంలో వారి యొక్క వస్త్రం ఉదుక్కుంటారో, ఎవరైతే వారి పేరు జీవగ్రంథాలు రాయబడుతుందో వాళ్ళు మాత్రమే రెండో మరణం నుంచి తప్పించబడతారని ప్రకటన గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. అవునండి. ఆ జీవగ్రంథంలో పేరు రాయబడటానికి ఆధార్ కార్డులో పేర్లు ఉన్నాయి అందరికీ. నిజమే. అది లోకరీతిగా మనకి మన యొక్క పరిస్థితిని బట్టి మన దేశంలో ఆధార్ కార్డు ఉంటేనే మనిషి ఫలానా సిటిజన్ అని మనకు గుర్తింపు. పరలోక సంబంధమైన సిటిజన్గా నువ్వు రావాలంటే దానికి కూడా ఎక్కడ సంపాదించుకోవాలా చెప్పండి? అది భూమి మీదే సంపాదించుకోవాలి. చచ్చిపోయినాక మనకు ఎవరు రికమెండేషన్ చేయడండి. ఆ రక్షణ అనుభవం అనేది నువ్వు భూమి మీద ఉన్నప్పుడే నువ్వు సంపాదించుకోవాలి. చూసారా? అందుకని యోహాను తన దగ్గరకు వచ్చిన వాడితో చెప్తున్నాడు ఒక మాట. చూడండి, లూకాసు సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చూడనా. లూకాసు సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొని మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. అదండి, మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు కూడా ఏమైపోద్ది? నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఫలించని ప్రతి చెట్టును కూడా. అందుకని దేవుడు మనకి ఈ సంవత్సరం అయినా మనము రక్షణ పొందుతామేమో అని, ఈ సంవత్సరం అయినా మనం కొన్నిసార్లు ఇబ్బందులు బట్టి అయినా, మనకున్న సమస్యను బట్టి అయినా మారు మనసు అనుభవంలోకి మనం వెళతామని దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఏం చేస్తాడంటే మనకు కొన్నిసార్లు శోధనలు పంపిస్తాడు. శోధన సహించువాడు చెప్పండి ధన్యుడు అన్నాడు వాక్యంలో. నిజమే. శోధన సహించువాడు ధన్యుడు. ఎందుకో తెలుసా? నీకొచ్చిన శోధన బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి దేవునికి దగ్గరగా వెళ్ళటానికి అవకాశం ఉంది నీకు. కరోనా వచ్చినప్పుడు ఎంతమంది ఫోన్ కాన్ఫరెన్స్లో ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎవరి కాడికే జ్వరం వచ్చినప్పుడు చెమట పట్టేసి ఏమైపోతాం అర్థం కాక ఎవరి కాడికే. నిజమే. ఏ టైంలో ఎలాంటి వార్త వినాలో తెలియని దినాలో మనం ఉంటున్నాము. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏం చెప్తాం తెలుసా? అయ్యగారు రండి అని చెప్పట్లా, సర్ప సంతానమా. ఎంత మర్యాద చెప్తున్నాడు చూడండి. చదువునాను ఒకసారి. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకునకు తగిన ఫలములు ఫలించండి. మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి. యాప చెట్టు ఎడితే ఏం కాయలు కాస్తాయండి? మామిడికాయల. యాప చెట్టు ఎడితే యాపకాయలే కాస్తాయి. పూర్వం మనం హింసకులమే, దోషకులమే. పూర్వం నోటు తెరిస్తే బూతులు వచ్చాయి, అబద్ధాలు వచ్చాయి, ఎవరిని ఎట్ట ముంచుదామని ఆలోచనలు వచ్చాయి. కానీ రక్షణ పొందిన వ్యక్తిలో మార్పు ఏంటో తెలుసా? ఇక నోరు ఎన్నడూ కూడా అలాంటి అబద్ధాలకు అవకాశం ఉండదు. ఒకవేళ వాడు గనక ఇంకా అబద్ధాలు ఆడుతున్నాడు, నోరు తెరిస్తే పాత ఉంటాయిగా ఊత పదాలు అంటారు అట్లని. అలాంటి కొన్నిసార్లు ఊత పదాలుగా బూతులు ఏదైనా వస్తున్నాయి అనుకోండి, మళ్ళీ మనం పరీక్షించుకోవాలి కోసార్లు. నిజమే. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ 15 రోజుల తర్వాత రండి అంటాడు.
ఎందుకంటాడు చెప్పండి? నేను వేసిన మందులు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో నాకు తెలవాలిగా, నా వైద్యమే నాకు నమ్మకం ఉండాలి అని చెప్పి రమ్మంటాడు మళ్ళా. అలాగే కొన్నిసార్లు దేవుడు మనకి ఒక శోధన పంపించినప్పుడు నువ్వు తెలుసుకుంటే సరి, ఆ టైంలో ఆ టయాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇక ఏడు చేసి, ప్రభా జీవించేదా యేసు రాజా, ఎప్పుడు వరకు అంట, నా ప్రాణముంతవరకు నీ మట్టిలో చేరే వరకు, ఎప్పుడు వరకు జీవిస్తా నీ కోసమని పాటలు పాడేస్తాం. మనలో దేవుడు కార్యం జరిగించే వరకు మనకు మనసు ఎలా ఉంటుందో తెలుసా? నిజంగా ఇక నా దేవుడు నువ్వేనయ్యా, నా సర్వం నీవేనయ్యా. ఇందాక పాడుకున్నాను చూడు, మా సర్వ అనేది. ఎంతగా కొన్నిసార్లు మన భక్తి పీక్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది. రోగం తగ్గినాక అంతా గ్రాడ్యువల్గా ఏమైపోద్ది, బీపీ డౌన్ అయినట్టుగా డౌన్ అయిపోతూ ఉంటుంది నెమ్మదిగా. మన ఆత్మీయ స్థితిలో అలా తగ్గిపోవటానికి కాదండి, దినదినము నువ్వేం చేయాలంటే స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. మారు మనసు అనేది ఫస్ట్ స్టెప్ అంతే ఆత్మీయ జీవితానికి. రక్షణ అనేది మొదట స్టెప్ అంతే, అదే నీకు పర్మనెంట్ కాదు. దాని తర్వాత నువ్వు దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవం ద్వారా దేవుని యొక్క కృపావరాలు పొందుకుంటాం, దేవుని యొక్క పరిచయలో వెళ్ళటం, అలాగే దేవుని కొరకు నీవు అవసరమైతే హతసాక్షిగా మార్చబడతాం. నీలో ఉన్న ధైర్యము, దేవుడు నీలో పెట్టిన భారాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు గారు అన్న, బ్రతికితే క్రీస్తు కొరకు, చావు అయితే మరీ మంచిది. నాకేవేవి లాభకరమై ఉన్నవో అవన్నిటి క్రీస్తు నిమిత్తం నేనేం చేస్తున్నాను, నష్టంగా నేను ఎంచుకుంటున్నాను. నిజమేనండి. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు చెప్పేవాడు, ఎక్కడ భయపడేవాడు కాదండి. ఆయన దగ్గరికి శాస్త్రులు, పరిచయులు, ఇంకెవరో ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకి ధైర్యంగా చెప్పేవాడండి. ఎందుకంటే ఇంకొక మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54 కూడా చదువున్నా. యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. చూసారా ఏమంటాడు ఇక్కడ? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలుగుతాడు. మరి ప్రభు బలలో పాల్గొనకుండా మనము దేవుని యొక్క రాజ్యానికి ఎలా వెళతాం? ఇందాక చెప్పాడు, ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను ఏం చేయాలంటండి? జన్మించాల్సిందే. నిజమే. దేవుని బిడ్డలుగా మనము రక్షణ అనుభవం పొందుకోవాలా, అలాగే బాప్తిసం అనుభవం పొందుకోవాలా, అలాగే ప్రభు బలలో పాల్గొనేవారుగా కూడా ఉండాలి. నా మాట కాదు, వాక్యంలో చెప్పబడిన మాట చెప్తున్నాను. నేను స్పష్టంగా రాయబడింది, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవము గలవాడు. మీరు అనుకోవచ్చు, బందిపోటు దొంగకి ప్రభు బలలో ఎక్కడ పాల్గొన్నాడని అనుకోవచ్చు. మనమే బందిపోటు దొంగలం కాదు కదా, మనందరం విశ్వాసమే కదా. మనకు సత్యమని తెలుసు. అతను ఏ రోజు సువార్త అనేది వినలేదు. తన యొక్క వృత్తి వేరు, తన పరిస్థితి వేరు. తను లోకానుసారంగా ఒక భయంకరమైన ఉగ్రవాదిగా బ్రతికాడు. తను లేకుండా తను దోపిడీలు చేస్తూ బ్రతికిన వ్యక్తి. తనకు మరణశిక్ష విధించే టైంలో తనకు అర్థమైంది ఏంటంటే, యేసు ప్రభువుని గురించి చెప్తున్నాడు, ఈయన ఏ నేరమో చేయలేదు, మనమైతే దీనికి అర్హులమే ఈ శిక్షకు అంటూ ఆయన చెప్తున్నాడు, యేసు నీ రాజ్యములో నన్ను కూడా జ్ఞాపం చేసుకో, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకో. తనకు ఆఖరి అవకాశం అంతే. కొన్నిసార్లు మనకి అవకాశం అలా దొరుకుద్దని ఇప్పుడు అనుకోబాకండి. కొన్ని యాక్సిడెంట్లు జరిగినప్పుడు ప్రభు అంటా కూడా మనకు సమయం ఉండకపోవచ్చు. కాలు చేయబడిపోయినప్పుడు కూడా కొన్నిసార్లు మనం ఆయన ఆరాధనకు వెళ్ళాలటానికి అవకాశం ఉండకపోవచ్చు. పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదండి. దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నిజమే. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఈ రోజున అనేక మంది కూడా దేవుని యొక్క మందిరానికి రాకోకుండా, కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో మరి దేవుని వాక్యము ఎన్నోసార్లు విన్నా కూడా రక్షణ పొందడానికి అనేక కుటుంబాల్లో ఏమవుతుందంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారు ఈ రోజున. అవునండి.
ఎందుకు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మారట్లేదంటే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే మొదటి కొరింథీయులు రాయబడిన పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. 7వ అధ్యాయం 14వ వచనం చదివినాను. మొదటి కొరింథీయులు 7వ అధ్యాయం 14వ వచనంలో, అవిశ్వాసి అయిన భర్త భార్యని బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. ఇక్కడ ఏం రాయబడిందో తెలుసా? అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడద్దంట, అవిశ్వాసులైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడుతుంది. అంటే భార్య భర్తల్లో ఉండవలసింది ఏంటంటే దేవుని మందిరానికి వెళుతున్న మన జీవితాల్లో మనము దేవుని చూపించే వ్యక్తులుగా మనం ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని మనం చూపిస్తామో మన బిడ్డలు కూడా ఏముంటారంటే మా యొక్క తల్లిదండ్రుల వల్లే మేము దేవుని గణపరిచే వారికి ఉండాలనుకుంటారు. తల్లిదండ్రుల ఇంట్లో పోట్లాడుకుంటూ తల్లిదండ్రులే సరైన జీవితం జీవించకపోతే బిడ్డలు మనకు ఎదురు చెప్తారు, నీ సంగతి నాది ఎలవదంటలే. పిల్లలకి వాళ్ళ సమాధానం చెప్పలేము. ఇంట్లో ఫోన్లో మాట్లాడుతూ నేను వేరే ఊరు వెళ్ళాను, నేను ఇక్కడ లేను, నేను వచ్చినాక డబ్బులు ఇస్తాను అన్నావు అనుకో, ఇంట్లో పిల్లవాడు వింటాడా వినడా చెప్పండి. మా నాన్న ఇంట్లో ఉండి కూడా ఏమంటున్నాడు, నన్నేమో అబద్ధం ఆడొద్దు అన్నాడుగా. పాస్టర్ గారు చెప్పాడుగా, అబద్ధకులందరూ కూడా ఎక్కడికి వెళ్తారని, మండుచుండ అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారని ఉంది కదా. మా నాన్న డెఫినెట్గా ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు అంటే చూడండి, అబద్ధాలు ఆడకూడదని తెలుసు, కానీ కొంతసార్లు ఎలా ఉంటుందంటే టేక్ ఇట్ ఈజీగా, మంచినీళ్ళ ప్రాయంగా. ఏమంటే ప్రభు బలలో పాల్గొనే మన జీవితాల్లో అబద్ధాలు ఆడొచ్చా, మోసాలు చేయొచ్చా, డబ్బులు తీసుకుని ఇస్తానని చెప్పి ఇవ్వకోకుండా అడిగేదాకా ఇవ్వకుండా ఉండటం మంచిదేనంటారా విశ్వాసికి? చెప్పండి. ఇవ్వలేకపోతే కాళ్ళు పెట్టుకుని ఇవ్వలేకపోతున్నానయ్యా అని, బతికుంటే ఎప్పుడైనా ఇస్తానయ్యని పోనీ ఆ మాట అన్న చెప్పి రావాలా. నా డబ్బులే కావాల్సి వచ్చినాయి ఆయనకి అనుకోవద్దు. నా డబ్బులు లేకపోతే వాళ్ళకి అన్నం తినట్లేదా? అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఏమంటాం తెలుసా, రేపు డ్వాక్రా రాగానే, అది ఫస్ట్ అదే మనకు మాట్లాడిచ్చేది, డ్వాక్రా డబ్బులు రాగానే అనా పైసలతో సహా, మళ్ళీ అది కూడా మళ్ళీ అనా పైసలతో సహా నీకు తీసుకొచ్చి కనీసం వాక్యం వింటున్నప్పుడన్నా నీకు గుర్తొస్తే ఆ బల్లారాధన రోజునన్నా కనీసం నువ్వు వెళ్ళి క్షమాపణ అడుగుతా, వెళ్ళి మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి. మారు మనసు పొందిన వ్యక్తిలో నిజమైన ఆ మార్పు ఉంటే నిజమేనండి. ఎవరోనో తల్లి కూడా ఇట్లాగే ఒంట్లో బాగా పాపం హాస్పిటల్కి వెళ్ళిందండి. హాస్పిటల్కి వెళ్తే పాపం ఆమెకి ఆపరేషన్ చేయాలి, లేదా చచ్చిపోద్దా అన్నారు. ఆ తల్లి పాపం ఏమో ఇలా ఏం చేయాలో అర్థం కావట్లే, అయ్యా రేపు డబ్బులు కడతానయ్యా ఆపరేషన్ చేయండి అంటుంది. సరే మొత్తానికి ఆ తల్లిని బట్టి ఆ నర్సు కూడా పాపం మంచిదామయ్యా, కొంచెం ప్రార్థనాపూర్వాలేనయ్యా, రేపు ఎట్లాగో ఇస్తుందయ్యా చేయండి అంటే డాక్టర్ గారు కూడా పాపం ప్రైవేట్ హాస్పిటల్లో సామాన్యంగా డబ్బులు కడితే తప్ప వాళ్ళు అడ్మిట్ చేసుకోరు కూడా వాళ్ళు. అలాంటిది పాపం ఆయన చేసుకున్న తర్వాత ఆపరేషన్ చేశారు. చూడండి, తను కొన్నిసార్లు అనుకోవచ్చు ఎలా డబ్బులు కడతారు అనుకోవచ్చేమో, కానీ తను చేసిన ప్రార్థన, తను మొర్రపెట్టిన మొర్రను బట్టి డాక్టర్ గారు తెల్లారేమన్నా తెలుసా, ఇక ఏమొక టెన్షన్ వచ్చేస్తుంది, నేను మధ్యలో అడ్డం ఉన్నాను. సామాన్యంగా అడ్డం ఉన్న వాళ్ళకి ఏముంటుందో చెప్పండి, టెన్షన్ ఉంటుందో అట్లా చెప్పండి. అమ్మా మాకు అప్పు ఇవ్వట్లేదు కానీ నువ్వన్న వీళ్ళు అడ్డం పడి ఏదోటి తీసుకురాని అంటారు కొంతమంది. అడ్డం ఉన్న వాళ్ళని అడుగుతారా లేదు చెప్పండి. అందుకనే కొన్నిసార్లు ఆమె అడ్డం ఉన్నందుకు ఆమె టెన్షన్ పట్టుకుంది. కానీ డాక్టర్ గారు ఒక మాట అన్నాడంట, అమ్మ ఈ రోజున మా అమ్మగారు చనిపోయిన రోజు ఎందుకనో ఆ పేషెంట్ చూడంగానే మా అమ్మగారికి గుర్తు వస్తున్నారు, ఆ పేషెంట్ మాత్రం డబ్బులు కట్టొద్దమ్మా అన్నాడంట. అంటే నిజంగా కొన్నిసార్లు ఎక్కడి నుంచి వస్తాయా డబ్బులు అనుకోవచ్చేమో, కానీ కొన్నిసార్లు దేవుడు హృదయంలోనే తెలియకోకుండానే మన విషయంలోనే ఒక అద్భుతం చేయటానికి ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. అంటే చూడండి,
మన విశ్వాసంలో మనం నిలబడటానికి 5 రూపాయల వడ్డీకి వెళ్ళమల్లా. ఎక్కడ పడితే అక్కడ వడ్డీలు తెచ్చుకోమని మనం చెప్పలే దేవుడు. అన్ని జనులు వీటి విషయమే ఆలోచిస్తారు. మీ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని రహస్యమందు చూచు తండ్రికి నువ్వేం చేయాలా? ప్రార్థన చేయండి. అంత మాత్రమే కదా అన్నాడు, నా రాజ్యమును చెప్పండి, నా నీతిని మొదట మీరు వెతికితే అడుగు వాటికంటే, నువ్వు ఊహించు వాటికంటే. అవునండి, మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండమని చెప్పిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు నీకు నాకు తండ్రి. ఆయన మనకు తండ్రి. అందుకని ఆయన మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మీరు చెడ్డవారయ్యండి కూడా మీ బిడ్డలకేమో నీ పరలోకపు తండ్రి అండి ఆయన. నీకు శ్రేష్టమైన ఇవ్వటానికి ఆయన ఎప్పుడు ఇష్టపడతాడు. నువ్వు అనుకోవచ్చు కొన్నిసార్లు మనం అడగకే పొందలేకపోతున్నామో, ఎందుకు అడగలేకపోతున్నామో తెలుసా? ముందు మన బతుకు సరిగ్గా ఉండదు, మన హృదయం సరిగ్గా ఉండదు. దేవుని ఎదుట ధైర్యంగా చేతులు ఎత్తడానికి మనకు ధైర్యం చాలదు. అవును, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీ ఆత్మీయత దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు రోషం కలిగి పోరాడేటట్టు చేస్తుంది నిన్ను. దేవుని దగ్గర పిల్లలకు తెలుసండి ఎట్ట అడగాలి. నాన్న దగ్గర ఆడిని అసలు కొట్టకముందే కింద డల్లాడతాడు. ఆడు ఎక్కడ నేర్చుకొస్తాడో కానీ పుడతాం నేర్చుకొస్తాడో ఏమో కానీ అసలుకి ఆడ కింద పడి ముందు డొల్లాడతాడు. ఆడు ఏడు చూడలేక నన్ను తెత్తాలేరా నీకు ఎందుకు లాగరా. సాయంత్రం కల్లా నీ కొడుకు చెప్పింది తేకుండా ఉంటావా? ఆడు పొద్దున్న డొల్లాడిందంత చూసావుగా. అది చిన్న బిడ్డల దగ్గర నేర్చుకోవాలి మనం చూసినప్పుడు. నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని రహస్యంగా చూసి తండ్రిని తల్లిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఇవ్వడా? మీరు చెడ్డవారయ్యండి, మీ బిడ్డలకేమో మంచి ఇవులు ఎరుగుండగా. నీ తండ్రి అయినా నిజమేనండి. ఈ రోజున దేవుని బిడ్డలుగా కొన్నిసార్లు మనం దేవుని సన్నిధికి వెళుతూ కూడా దేవుని యొక్క రక్షణ పొందడానికి ఈరోజు సాకులు చెప్తున్నారు అని చిన్న ఉపమానం చెప్పాడు. ముగిస్తాను నేను. చూద్దాం, లూకాసు వార్త 14వ అధ్యాయంలోకి రండి ఒకసారి. 18 నుంచి 19 చదవను గబగబా. లూకాసు వార్త 14వ అధ్యాయము 18 నుంచి 20. అయితే వారందరూ ఏకమనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమించవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. మరియొకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానెను. మరియొకడు నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేనెను. అంటే చూడండి, ఇక్కడ ఒక్కొక్కడు ఒక్కొక్క వంక పెడుతున్నాడు. నేను వెళ్ళి ఎడ్లను పరీక్షించాలంట. పూర్వకాలం కూడా ఎడ్లను పరీక్షించడానికి వెళ్ళేవాళ్ళు సంతకి వెళ్ళినప్పుడు. నిజమే, దానికి సుడులు అయ్యి ఉంటాయంట. దానికి రకరకాలైన అది కుడి మోపు వేసుకుంటుందా, ఎడం మోపు పడుతుందా, అలాగూ వాటికి కొన్ని గుణగణాలను బట్టి ఎడ్లను సెలెక్ట్ చేయటం కొంతమందిని తీసుకెళ్ళేవాళ్ళు. నిజమే, ఆదివారమే కంకిపాటి సంత ఉండేది వరకు. నేను అడిగేవాడిని, మామయ్య ప్రార్థనకు రా అంటే, ఏం చెప్పనల్లుడు, ఈ ఆదివారం వచ్చేళ్ళకి సంత ఉంది, నన్ను వచ్చేళ్ళకి ఈ ఆదివారమే ఎడ్డుని పరీక్ష చేయటానికి నన్ను రమ్మని తీసుకెళ్ళిపోతున్నారు అనేవాడు. చూడండి, కొన్నిసార్లు మనుషులు ఎలా ఉంటుందంటే దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి అనేకమైన సాకులు చెప్తూ ఉంటారు. ఇంకోటి, నేను పొలం కొన్నాను, పొలం తెల్లారికాయలు గట్లు కలిపేసుకుంటారేంటి, మళ్ళీ నేను నిలిచి వాడాలి దానికి వెళ్ళి చేలో నీళ్ళు పెడతాకి వెళ్ళి వచ్చాను, మళ్ళీ వాడు అడ్డం తగిలి మళ్ళీ ఇంకోటి ఎట్టేసుకుంటాడేమో. అంటే చూడండి, రకరకాలైన నెపాలు. ఈ రోజుకు కూడా దేవుని యొక్క బిడ్డలుగా అనేక మంది సాకులు చెప్తూ ఉన్నారు. తల్లి, ఈ సంవత్సరం మీరు రక్షణ పొందాలమ్మా, బ్యాప్టిజం తీసుకోవాలంటే బుర్రగొగుతారు తప్ప ఇంకా కొంతమందిలో ఒక కదలిక రాదు. ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని యొక్క రాకడ దినాల గురించి చెప్తున్నాడు ఆయన. అబ్బాయి జరగవలసినవన్నీ చెప్తున్నాడు ఆయన. చూడండి, మార్కు సువార్త మీరు 13వ అధ్యాయం 7వ వచనం చదివినాడు. మార్కు సువార్త 13వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది అక్కడ?
మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారం గూర్చి విన్నప్పుడు కలవరపడకండి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జన్మ మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవి వేదనలకు ప్రారంభము. మనకు అర్థమైపోతుంది. భూకంపాలు జరుగుతున్నప్పుడు మనం ఏం జ్ఞాపం చేసుకోవాలి? దేవుని యొక్క రాకడకి సూచనలు ఇవన్నీ కూడా చూసినప్పుడు కూడా మనుషులు అనుకుంటున్నారు ఇంకా నాకు చాలా టైం ఉందిలే. కొంతమంది చెప్తారు, మా అబ్బాయి మొత్తానికి పెళ్ళి అవ్వగానే మొత్తం మా ఫ్యామిలీ అంతా దిగిపోతామంటారు. నిజమే, ఆడికి పెళ్ళి అవుద్ది, ఆడికి పిల్లలు పుడతారు, మళ్ళీ ఆడికి 10th క్లాస్ ఎగ్జామ్ అయిపోద్ది, ఆడికి మళ్ళీ పాస్టర్ గారు మా అబ్బాయి ఎంసెట్ రాస్తున్నాడు ప్రార్థన చేయండి. మళ్ళీ ఆడి ఎంసెట్ కూడా అయిపోయినాక మంచి సీటు కోసం ప్రార్థన చేయండి అంటాడు. ఆడు మంచి సీటు వచ్చినాక డాక్టర్ గారు అయిపోయినప్పుడు కూడా పాస్టర్ గారు కొంచెం దగ్గరలో పడేటట్టుగా మా అబ్బాయికి మళ్ళీ ఎక్కడికో మళ్ళా మా అబ్బాయికి అక్కడ కాకుండా దగ్గరలోనే ప్రార్థన చేయండి అంటాడు. అయ్యా రక్షణ పొందండి అయ్యంట. ఈ సంబంధాలు చూస్తున్నాం అయ్యా, కొద్ది మంచి గట్టి బేరం ఉండేటట్టుగా ప్రార్థన చేయండి అంట. మొత్తానికి తిప్పలు పడి ఏదో ఒకటి పెళ్ళి అయిపోయినాక చూడండి ఆడికి పిల్లలు పుట్టినాక మనవన్న ఇసుకెళ్తా రెడీగా ఉంటాడు తప్ప మళ్ళీ 10th క్లాస్కి వచ్చేస్తాడు. చూడండి, మనుషుల్లో సాకులు నెపాలు. లోకంలో ఏదో ఉంది, ఏదో సంతోషం ఉంది, ప్రార్థనకి వెళితే అన్నీ కట్టేసుకోవాలని కూర్చోవాలనుకుంటారు మనుషులు. కానీ రాకడ గురించి ఏం చెప్పాడు? అదే అధ్యాయంలో ఒకసారి మీరు వెళితే 32 నుంచి చదువునాను ఒకసారి. ఆయన వారిని చూచి ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడు పరలోకము దూతలైనను కుమారుడిని ఎరుగడు. జాగ్రత్త పడండి, మెలకువగుండి ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకుగుండమని ద్వారపాలకుని ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్లే ఆ కాలం ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడిగోయప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచనేమో గనుక మీరు మెలకుగా ఉండండి. భూకంపం వచ్చేద్దాం లేచి అటు కూర్చుంటే మనకు అసలు పడుకున్నప్పుడు వస్తుంది, కానీ అది కళ్ళు తెరిచినప్పుడు రాడు. దొంగడు ఎప్పుడు వస్తాడు చెప్పండి? నిద్రపోతున్నప్పుడు వస్తాడంతే. నిజమే, ఏ టైంకి ఎలా వస్తుందో తెలియదండి. దేవుని యొక్క రాకడ దినాల గురించి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఈ రోజున. అందుకనే మనం చాలామంది కూడా ఏమన్నంటే ఈ ఫిలిప్పీలు రాయబడిన పత్రిక చూడండి ఒకసారి. ఈ రోజున చాలామంది భూ సంబంధమైన వాటి విషయం ఆలోచిస్తున్నారు అంటున్నాడు ఇక్కడ. ఫిలిప్పీ 3:18 నుంచి 19 చదివాను. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నారు, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తమ సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. చూసారండి, వారు భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి మరబోని యేసుక్రీస్తు రక్షణ నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. ఎందుకంటే భూ సంబంధమైన వాటి విషయం మనం ఉంచడానికి కాదండి. మన భూమి మీద ఉన్నాం కాబట్టి మనకు కావాల్సిన ఏదో కొంచెం నీడ్స్ అనేది అవసరం, కానీ మనం ఏదో పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోతామని కాదండి. మన భూములకు మన పేర్లు పెట్టుకుంటాం, తర్వాత ఏం చేస్తారు? తర్వాత బ్యాచ్ మరి మా నాన్నదే కాబట్టి దాని వారసుడు నేనని చెప్పేసి వాళ్ళకి అది ఆటోమేటిక్గా అది మార్చుకుంటే అవుతుంది. చూడండి, కానీ ఈ భూ సంబంధమైనది ఏది కూడా నీతో నాతో రాదు. కైని ప్యాకెట్ వేస్తారు కొన్నిసార్లు కొంతమంది సమాధి పెట్టులో. వాళ్ళు వేసి ఎంత తింటాడనుకున్నారేంటి? నేను చెప్పేది హిందువుల సమాధిలో కాదండి, క్రైస్తవుల యొక్క బాక్సులో చూసే నేను. సుట్ల ప్యాకెట్ వేసినోడు ఉన్నాడు దానికి. లేచి ఆయన మధ్యలో చుట్ట కలుసుకుంటాడు ఆయన. ఇలా అనుమానం వద్దు, మధ్యలో ఊరు ఎలపలికి వెళ్ళినప్పుడు దించంటారు అంటాడు ఒకడు, దించి అటు ఇటు చూసుకుంటాడు, దించి లెగుతాడేంటి? క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకాడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకాడా,
కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగాండి, కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఈరోజున అనుకుంటున్నారు మనుషులు చాలామంది, ఆయన రాకడ గురించి సంగతులు మేము వింటున్నాం కానీ ఆయన రాకడ ఇంకా రావట్లేదు కానీ అనుకోవచ్చు. కానీ 2 పేతురులో ఒక మాట చెప్పాడు. చూడండి ఒకసారి 2 పేతురు 3వ అధ్యాయం 8 నుంచి 9 దాకా గబగబ చదవనా. 2 పేతురు 3వ అధ్యాయం 8 నుంచి 9. ప్రియులారా, ఒక్క సంగతి మాత్రం మీరు మర్చిపోవద్దు. ఏమనగా ప్రభు దృష్టికి ఒక్క దినము ఎలా ఉంటుందంటండి? 1000 సంవత్సరం వలెను. 1000 సంవత్సరాలు ఒక్క దినం వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మీ ఎడల ఎలా ఉన్నాడు ఆయన? దీర్ఘశాంతము. ఈ సంవత్సరం అయినా రక్షించబడతాడేమో, ఈ సంవత్సరం అన్న కొన్ని ఇబ్బందులను బట్టి అయినా దేవుని దగ్గరికి వస్తాడేమో ఆయన. అందుకని అన్నాడు, ప్రియులారా ఒక్క సంగతి మర్చిపోబాకండి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక్క దినం అంట 1000 సంవత్సరాల వలె ఉంటాయంట. 1000 సంవత్సరాలు ఒక దినం వలె. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడునూ నశింపవలని ఇచ్చేయింపగా అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము. చూడండి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ అంతటా మారు మనసు పొందాలి. మారు మనసు గురించిన వాక్యం చెప్తున్నప్పుడు నిద్రపోయారు అనుకోండి, ఏం చెప్పాడో నాకు తెలవదయ్యా అనుకున్నారు అనుకోండి, ఇంకెప్పుడు నేర్చుకుంటారు చెప్పండి వాళ్ళు? ఎందుకంటే ఈ సంఘటనలు మొత్తం కూడా రేపొద్దున అక్కడ రిపీట్ అవుతాయి. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు ఎందుకు పొందాలా? మారు మనసు తగిన ఫలాలు ఎలా ఉంటాయో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు మనం నిర్లక్ష్యంగా ఉండటానికి కాదండి. కొందరు ఆలస్యం అనుకుంటున్నారు. ఎందుకు ఆలస్యం అనుకుంటారంటే నేను మానుకోవాల్సినవి మానుకోలేకపోతున్నాను, నేను అంత గట్టిగా ఇంకా నిలబడలేనేమో అనుకుంటూ మనుషులు వాళ్ళ స్వబుద్ధి మీద ఆధారపడుతూ రక్షణను వాయిదా వేస్తూ ఉంటారు. అందుకని ఆదివారం వాళ్ళకి సెలవులు దొరకవు. ఎక్కడన్నా పెళ్లి చచ్చిపోయాడంటే అనండి, మొత్తం వెళ్ళిపోతాయి. ఇంకేదన్నా ఫంక్షన్ ఉందని చెప్పండి, అప్పుడు సెలవులు దొరుకుతాయి. ఇవాళ ఊళ్ళో గట్టి కార్యక్రమం ఉందో, డీజే ఉందని చెప్పండి, అప్పుడు సెలవులు దొరుకుతాయి. చూడండి, ఎందుకంటే ఒక ఆయన అనుభవమే చెప్పాడు, మనసు ఉంటే ఏదో ఉంటుందంట. నీ మనసంతా లోకం మీద, లోకాశల మీద ఉన్నప్పుడు దేవుని గురించిన ఆశలు ఎలా ఉండగలుగుతుంది? పౌలు అందుకే రోమీ పత్రికలో చెప్తున్నాడు, మా ఆత్మానుసారులు అంటే ఆత్మ విషయం మనసు ఉంచారంట, శరీరానుసారులు శరీర విషయమే మనసు ఉంచారు. మరి మనం ఆత్మానుసారులుగా జీవించాలంటే శరీరాన్ని జయించేవారికి ఉండాలా. ఎలా జయించాలా? ఆత్మచేత శరీర క్రియలు చంపితే మీరు బ్రతుకుతారు. కాబట్టి మనము శరీరానుసారంగా జీవించడానికి శరీరానికి రుణస్తులు మనము కాదు. మనం దేవునికి ఆత్మచేత నింపబడమని అడగాల. ప్రభా, నాకు తెలిసి తెలవక నేను జీవించాను, అబద్ధాలాడాను, బూతులాడాను, నా శరీరాన్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టాను, నీ దేహమో ఈ ఆలయం అనేది ఎరగక ఇష్టానుసారంగా ప్రవర్తించానయ్యా, నన్ను క్షమించు అని మనము మారు మనసు గురించిన అవగాహన కలిగి ఉండాలి. దేవుడు ఎందుకంటే అజ్ఞాన కాలంలో దేవుడు చూచి తెలియక ఏదో చేశారు, సరదాగా ఏదో అనుకున్నారు,
ఇది ఒక్కసారి ఫన్ వదులు రింగులు వదులు అనుకుని కొంతమంది ఆ రోజుల్లో కొంతమంది తెలియక రింగులు వదులు ఉన్నారు. ఇట్లాగో కొన్నిసార్లు దేవుని యొక్క మరి రక్షణ అనుభవం తెలియక లోకానుసారంగా జీవించిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. అనుకుంటారు నేను సావలేదే, రోజుకి పెట్టిడి సిగరెట్లు తాగలేదే, కృప ఇంకా నీకోసం 2-3 ఫుల్ బాటిల్ వేసానే, నేను సావలేదే, ఖైనీ ప్యాకెట్ మీద క్యాన్సర్ వస్తుందన్నారే, నాకు రాలేదే, వచ్చినాక నేను చేసేది ఏమి ఉండదేక, వచ్చినాక చేసేది ఏం లేదేక. డాక్టర్ గారు కూడా అంటాడు, ఇక పయ్యోడు చూసుకోవాల్సిందేనయ్యా, మా ప్రయత్నం అయిపోయింది అంటాడు. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వక సద్దిని చేసుకోవాలి. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్దిని చేసుకోవాలి. ఏతేని ప్రజలతో చెప్పినట్లుగా ఈరోజు నీతో నాతో కూడా దేవుడు అది చెప్తున్నాడు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుకున్నాడు ఏమో, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా కూడా ఏం చేయాలా, మారు మనసు పొందాలి. ఎందుకు పొందాలి అంటూ కింద ఒక మాట కూడా చదువునాను. అక్కడ ఏం రాశాడు, 31 వచ్చిన, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే దినమును ఆయన నిర్ణయించాడు. ఆ రోజు నీవు దేవుని యొక్క బిడ్డలతో నువ్వు ఎత్తబడాలంటే ఈ యొక్క అవకాశం ఉన్నప్పుడే నువ్వు సద్వినియోగం చేసుకోవాలా. దేవుడిచ్చిన తరుణాలు మనం సద్వినియోగం చేసుకోవాలా. అలాగే చెప్తారులే, అలాగే అనుకోవద్దు. ఎప్పుడు కూడా పరిస్థితులు ఏ రోజు ఎట్టా మారుతాయి అర్థం కావట్లేదు. కత్తి ఎవడి మీద ఎప్పుడు పడద్దో అర్థం కాదు. ఏ పరిస్థితులు ఎలా వస్తాయో మనకు అర్థం కాదు. అనుకున్నామా? ఇలాంటి సంఘటనలు వింటున్నప్పుడు కొన్నిసార్లు మనము అయ్యో ఇలా జరుగుద్దని మనం అనుకున్నామా? జరిగిపోయినాక బాధపడి మనం ఏమీ చేయలేము. అందుకని మీరు శోధనలోకి ప్రవేశించుకున్నట్లు మెలకువకుండి ప్రార్థన చేయండి. మనం మొదట మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థన చేసుకోవాలా. అందుకని రక్షణ పొందుంటే ఏ రోజు దేవుడు పిలిచినా హానోకులాగా నేను వస్తాను పదయ్య అనవచ్చు. సిద్ధపడి లేకపోతే ఆ వేదనకరమైన స్థలంలో ధనవంతులు ఏడుస్తున్నట్టుగా ఏడవలసి వస్తుంది. మనం వాళ్ళు ఏడ్చేవారికి ఉండటానికి కాదు, అబ్రహాము రొమ్మును ఆనుకునేవారికి ఉండాలా. లేచి నిలబడదాం, దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రభా మారు మనసు గురించిన అవగాహన లేకుండా నేను ఉండనివద్దు ప్రభా. ఎందుకంటే ప్రభా ఈ లోకంలో నువ్వు నాకు ఇచ్చిన తరుణం ఉండగానే ప్రభా, నాకు ఒక శ్రమ వచ్చినప్పుడు, నాకు ఒక పరిస్థితి ఇబ్బంది ఉన్నప్పుడే నేను ప్రభా నీ పాదాల దగ్గర ఎలా ప్రార్థన చేయాలి నాకు నేర్పించండి ప్రభా, ఎలా మొర్రపెట్టాలి నాకు నేర్పించండి ప్రభా. దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రభా నా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నేను ఇంకనూ లోకానుసారంగా జీవించడానికి కాదు ప్రభా, ఇంకా నేను వ్యర్థంగా జీవించడానికి కాదు ప్రభా. అయ్యా నీవు నాకు ఇచ్చిన అవకాశం ఉన్నప్పుడు సద్వినియోగం చేసిన జ్ఞానం నాకు దయచేయమని అడుగుదాం. దేవుని సన్నిధిలో కూడా అడుగుదాం, ప్రభా దేవుని నాకు ఇచ్చిన తరుణాన్ని సద్వినియోగం చేసిన జ్ఞానం నాకు దయచేయండి. దినములు చెడ్డవి గనక ఏ రోజు ఎలాంటి పరిస్థితులు వస్తాయో మేము ప్రభా కొన్నిసార్లు మేము ఎరగలేము ప్రభా. నిజమే, ఎంతోమందికి ప్రవచించవచ్చు, అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని ఎన్నో మంది మాట్లాడవచ్చేమో, కానీ ప్రభా తండ్రి నాయనా నీవు మా తండ్రి ఉన్నప్పుడు ప్రభా ఏ పరిస్థితి ఎలా ఉన్నా సరే ప్రభా మమ్మల్ని కాపాడేవాడు నీవు, మమ్మల్ని బ్రతికించేవాడు నీవు, మమ్మల్ని పోషించేవాడు నీవు కనుక ప్రభా మీ మీద ఆధారపడే జీవితాలు మాకు దయచేయండి ప్రభా. తండ్రి నాయనా నీ సన్నిధి మాతో ఉంచు, నీ వాక్యం మాలో స్థిరపరచు. ప్రతి బిడ్డ మనోనేత్రాలు తెలవ చేయండి. బలహీనలు కూడా జ్ఞాపం చేసుకోండి, యవనస్తులు జ్ఞాపం చేసుకుని, చిన్నబిడ్డలు జ్ఞాపం చేసుకుని ప్రభా నిన్ను ప్రేమించి నిన్ను ఘనపరిచే జీవితాలు మాకు దయచేయండి. నీ కొరకు నమ్మకంగా మరణం వరకు ప్రభా తండ్రి నాయన నిలబడటానికి శక్తిని బలం మాకు దయచేయండి. సంఘం అంతా కూడా రక్షణ పొందడానికి, సంఘం అందరూ కూడా ఎత్తబడే వారిగా గుంపులో ఉండటానికి మీరే సహాయం చేయండి ప్రభు. ఈ మాటలు వింటున్న నాకు మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరం చేయమని, నీ దీవెనతో నింపమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.